అవును విక్రమ్, ఆదిత్యతో మన ఫ్రెండ్షిప్ గురించి ఏం చెప్పలేదా? ఆదిత్య, మీ అన్నయ్య నా గురించి నీకేం చెప్పలేదు కదా? సరే, మనం ఫ్రెండ్స్ అయిపోయాం కదా, నేనే చెప్తాను. ఓకే. కాలేజ్లో మాకు గ్యాంగ్ ఉండేది, చాలా అల్లరి చేసేవాళ్ళం. కానీ మీ అన్నయ్యే నా బెస్ట్ ఫ్రెండ్. మరి నీ బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు? నా బెస్ట్ ఫ్రెండ్ మా అన్నయ్యే. విక్రమ్, నీ అన్నయ్య కదా. నీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు? నా బెస్ట్ ఫ్రెండ్ కూడా మా అన్నయ్యే. ఇంట్లో కాదు ఆదిత్య, బయట. అంటే కాలేజ్లో నీ ఫ్రెండ్స్ ఎవరు? కాలేజ్లో కూడా మా అన్నయ్యే. మరి ఇంటర్లో? అప్పుడు కూడా అన్నయ్యే కదా. మరి 10th? అప్పుడు కూడా అన్నయ్యే. ఇద్దరం కార్లో వెళ్ళి వచ్చేవాళ్ళం. మా అన్నయ్య తప్ప నాకు వేరే ఫ్రెండ్స్ ఎవరు లేరు. నాకు మా అన్నయ్య అంటేనే ఇష్టం. అన్నయ్య చాలు, నాకు ఇంకే ఫ్రెండ్ అక్కర్లేదు. నిజమే, అన్నయ్య కంటే మంచి ఫ్రెండ్ ఎవరుంటారు? నువ్వు నిజంగా గ్రేట్. కానీ బయట ఒక్క ఫ్రెండ్ కూడా లేరంటే ఆశ్చర్యంగా ఉంది. స్కూల్లో కూడా ఎవరు ఫ్రెండ్స్ లేరా? 2nd, 3rd, 4th, 5th క్లాస్లో? ఆదిత్య, 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 రే ఆదిత్య, కూల్. ఆదిత్య, కూల్ డౌన్. ఆదిత్య, ఆదిత్య, కూల్ డౌన్. ఆదిత్య, వాళ్ళని చంపేస్తాను. ఈజీ ఆదిత్య, ఈజీ ఆదిత్య, ఆదిత్య, కూల్ డౌన్. కూల్ డౌన్ ప్లీజ్ ఆదిత్య, కూల్. ఆదిత్య, ఆదిత్య, వాళ్ళని చంపేస్తాను. ఆదిత్య, నా మాట విను. వాళ్ళని చంపేస్తాను. ఆదిత్య, ఆదిత్య, రే కూల్ డౌన్ కూల్ ఆదిత్య, డౌన్. కూల్ డౌన్. ఆదిత్య, 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 కూల్ డౌన్. ఆదిత్య, ఆదిత్య, ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్. ఆదిత్య, 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 కూల్ డౌన్. ప్లీజ్ వాళ్ళని కూల్ డౌన్. చంపేస్తాను, వదిలిపెట్టను. ఆదిత్య, కూల్ డౌన్. ఆదిత్య, రేయ్. కూల్ కూల్ కూల్, వదిలిపెట్టను. కూల్ ఆదిత్య. కూల్ ఆదిత్య. ఆదిత్య, కూల్. ఆదిత్య ఈజీ. ఆదిత్య, చంపేయాలి, వాళ్ళని చంపేయాలి.
చంపేయాలి. యాక్సిడెంట్ చేసినా బ్రతికి బయటపడి కేసు గెలిచానని సంబరపడకు. కానీ అది యాక్సిడెంట్ కాదు. నిన్ను ఏకంగా పైకి పంపించాలనుకున్నా, కానీ నిన్ను వదలను. ఇలాంటి కేసుల్లోంచి బయటికి రావటం నాకు కాఫీ తాగినంత ఈజీ. నాకు యాక్సిడెంట్ చేయించాను అంటున్నాడేంటి? కేసు ఓడిపోయేసరికి మినిస్టర్కి మైండ్ కానిపోయిందా? కానీ అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నాడంటే ఊరికే నన్నేదో భయపెట్టడానికైతే చెప్పింది కాదు. అలా అయితే కేసు మొదలవడానికి ముందే ఇలాంటి వార్నింగ్ ఇచ్చుండేవాడు కదా. ఏదో ట్రై చేశాడు. ఎలాగోలా నేను మిస్ అయినట్టున్నాను. బండి మీద ఒక్క గీత పడిందో నీ ప్రాణం తీస్తాను. ధరణి పొద్దున స్కూటీ మీద వెళ్ళింది. నేను అనుకొని ధరణికి ఏమైనా యాక్సిడెంట్ చేశారా? అలాంటిది ఏదైనా జరుగుంటే ఈ పాటికి ఇంటి నుంచి 100 ఫోన్లు వచ్చుండేవి కదా. అయినా ఆ ఛాన్సే లేదు. ఏదో ముక్కు మొహం ఒకేలా ఉన్నంత మాత్రాన నేను ఆ కుట్టు మిషన్ ఒకటే అయిపోతామా? ఆ మాత్రం తేడా తెలుసుకోలేరా? యాటిట్యూడ్, బాడీ లాంగ్వేజ్, స్టైల్ ఎంత తేడా! అసలు నాకు దానికి పోలికేంటి? సో దాన్ని చూసి నేను అనుకునే ఛాన్సే లేదు. మరేం జరుగుంటుంది? ఏదేమైనా ఒక మినిస్టర్ని జైల్లో పెట్టించావు. ఓటమెరుగని సీనియర్ మోస్ట్ లాయర్ని ఓడించావు. యు ఆర్ రియల్లీ గ్రేట్ శ్రావణి. నీ లైఫ్లో టర్నింగ్ పాయింట్ ఇది. ఈ రోజుతో నీ రేంజ్, నీ ఫేట్ అన్నీ మారిపోతాయి. నువ్వెదురు చూసే గుర్తింపు, హోదా ఇప్పుడు నిన్ను వెతుక్కుంటూ నీ దగ్గరికి వస్తాయి. ఇది పరిస్థితి. కానీ ఇంత కోపం ఎప్పుడు చూడలేదు మేడం. ఒక్క క్షణం ఏమైపోతాడో అని భయం వేసింది. మీకే కాదు, ఒక్క క్షణం నాకే భయమేసింది. ఇదేదో మామూలు సైకలాజికల్ డిజార్డర్ అనుకున్నాను, కానీ కాదు, బైపోలర్ డిజార్డర్. బైపోలార్ డిజార్డర్ అంటే ఇట్స్ అ మ్యానిక్ డిప్రెసివ్ ఇల్నెస్. సడన్ గా బ్రెయిన్ మీద ఎఫెక్ట్ చూపుతుంది. విపరీతమైన కోపం, డిప్రెషన్. ఆ టైంలో ఎలా ప్రవర్తిస్తారో, ఎవరినేం చేస్తారో ఊహించలేం. ఎదుటి వాళ్ళ ప్రాణాలు తీస్తారు, వాళ్ళ ప్రాణాలు తీసుకోవడానికి కూడా వెనకాడరు. అసలు ఇంతవరకు ట్రీట్మెంట్ ఎందుకు ఇవ్వలేదు? ట్రై చేశాం, కానీ డాక్టర్ పేరెత్తితే చాలు గొడవ. హాస్పిటల్కి తీసుకెళ్తే ఏం చేసుకుంటాడో అని భయమేసేది. అందుకే ఇంటి దగ్గరే ఉంచి ఇన్నాళ్ళు జాగ్రత్తగా చూసుకుంటున్నా. ఎప్పుడన్నా ఎవరన్నా ఏమన్నా అంటే తప్పించి ఇంట్లో బాగానే ఉండేవాడు. అసలు ఎందుకు ఇలా జరుగుతుంది? కారణమేంటి డాక్టర్? కారణం ఇది అని ఇప్పుడే చెప్పలేం, కానీ తన చిన్నప్పుడు జరిగిన కొన్ని అనుకోని సంఘటనలు మెదడు మీద బాగా ప్రభావం చూపడం వల్ల ఒక్కో రకమైన డిజార్డర్కి దారితీస్తాయి. ఆదిత్య విషయానికొస్తే చిన్నప్పటి తన ఫ్రెండ్స్తో ప్రాబ్లం. అందుకే ఆ తర్వాత మళ్లీ తన జీవితంలో ఫ్రెండ్స్ లేకుండా పోయారు. అన్నయ్య అయినా ఫ్రెండ్ అయినా అన్నీ మీరే అయ్యారు. ఇప్పుడేం చేద్దాం? ఈ డిజార్డర్ని క్యూర్ చేయలేమా? చెయ్యొచ్చు, కానీ ఎగ్జాక్ట్గా ఏం జరిగిందో తెలియాలి. అది ఒక ఆదిత్యకి మాత్రమే తెలుసు. కానీ ఆ విషయం ప్రస్తావిస్తేనే ఎలా రియాక్ట్ అవుతున్నాడో చూశారు కదా. ఇంకొన్ని సిట్టింగ్స్లో మెల్లగా అన్నీ బయటపెట్టాలి. దాన్ని బట్టే ట్రీట్మెంట్.
చాలా మంచివాడు మేడం. మేమంటే ప్రాణం. కానీ దేవుడు ఎందుకు ఇలాంటి పరిస్థితి తీసుకొచ్చాడు? డోంట్ వరీ విక్రమ్, కొంచెం ఓపిక పట్టండి. తప్పకుండా క్యూర్ అవుతుంది. ఒక అరగంటలో స్పృహ వస్తుంది, తీసుకెళ్ళండి. ఇప్పుడు జరిగిందేదీ గుర్తుండదు. దెబ్బలా తగిలిందంటే గ్లాస్ పగిలి బ్లడ్ కారితే నొప్పి రాకుండా మత్తుమందిచ్చాం, అందుకే నిద్రపోయాడని చెప్పండి. ఓకే. జాగ్రత్తగా, మెల్లగా. పర్వాలేదురా, కొంచెం బ్యాలెన్స్ చేసుకుని ఉంటే సరిపోయి ఉండేది. ఇప్పుడు ఈ కట్టు చూసి అమ్మ ఎంత కంగారు పడిపోతుందో. నీకు జరిగింది చిన్న యాక్సిడెంట్ కాదక్క. ఏదో నీ టైం బాగుండి చిన్న చిన్న దెబ్బలతో బయటపడ్డావు. సరే, నేను వెళ్తాను లేరా, నువ్వు వెళ్ళు. తోడొస్తా లేక్క, నువ్వు అసలే నడవలేవు. ఏం పర్లేదురా, నేను వెళ్ళిపోతానులే, నువ్వు వెళ్ళు. సరే అక్క, స్కూటీ బాగా కానీ తీసుకొచ్చిస్తాను. ధరణి, అప్పుడే వచ్చేసావేంటమ్మా? ఎగ్జిబిషన్ అయిపోయిందా? ఏమైందే? కాలుకా కట్టేంటి? ఏం లేదమ్మా, ఒక చిన్న యాక్సిడెంట్. యాక్సిడెంటా? ఎలా జరిగింది? ఇంత పెద్ద కట్టు కట్టి చిన్న యాక్సిడెంట్ అంటావేంటి? పొద్దున్న ఎవరి మొహం చూసి బయలుదేరావో ఏంటో. ఇంకెక్కడ దెబ్బలు తగ్గలేదు కదా? నాకేం కాలేదమ్మా, కానీ అమ్మా, అక్కకి ఏమైనా అవుతుందేమోనని భయంగా ఉందమ్మా. అక్కకి ఏదన్నా కావడం ఏంటి? ఏమైంది అసలు? అమ్మా, అక్క చాలా పెద్ద ప్రమాదంలో ఉంది. అక్క ఎవరో పెద్దవాళ్ళకి వ్యతిరేకంగా కేసు వాదిస్తోంది కదా, వాళ్ళు అక్కని చంపాలనుకుంటున్నారు. ఏంటమ్మా నువ్వనేది? అవునమ్మా, అక్క అనుకుని నాకు యాక్సిడెంట్ చేశారు. అదే నా బదులు అక్క స్కూటీ మీద వెళ్ళుంటే